సావిత్రి సిల్క్స్ చేనేత వస్త్రాల అద్భుత ప్రపంచం. సంప్రదాయం స్టైల్ ఒకే చోట. నమస్తే, వెల్కమ్ టు ఐ డ్రీమ్. నేను వలి. అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ అనూహ్య నిర్ణయం వెనుక రీజన్ ఏంటి? ఇరాన్ని లేపేస్తాను, ఇరాన్ నాగరికతను పూర్తిగా అంతం చేసేస్తాను అని చెప్పినటువంటి డొనాల్డ్ ట్రంప్ ఎందుకు మాట వెంటనే మార్చేసి 2 వారాల గడువిచ్చినటువంటి పరిస్థితి? దీని వెనకాల అసలు ఏం జరిగింది? ఈ 14 రోజుల పాటు ఇంకా అనూహ్యమైన నిర్ణయాలు తీసుకునే పరిస్థితి ఉందా? ఏం జరగబోతుంది? దీని గురించి క్లియర్గా మనం డిస్కస్ చేద్దాం. ప్రస్తుతం నాతో పాటు స్టూడియోలో ఉన్నారు జియో పొలిటికల్ అనలిస్ట్ శివకుమార్ చారి గారు. మాట్లాడదాం. నమస్తే సార్. శివకుమార్ చారి గారు, ట్రంప్ నిన్న ప్రకటనకి ఎప్పుడైతే డెడ్లైన్ సమీపిస్తున్న సమయంలో ఒక్కసారిగా నిర్ణయం 2 వారాల గడువు. సో అంటే ఈ చేంజ్ని ఏ విధంగా చూడాల్సిన అవసరం ఉంది? ఏం ఆలోచించి, అంటే సమయం ఇద్దామనా, లేకపోతే దీని వెనకాల ఇంకా వేరే వ్యూహం ఏమైనా ఉందా? ఏమనిపిస్తుంది? యాక్చువల్లీ యునైటెడ్ నేషన్ ఆర్గనైజేషన్స్ ఏదైతే ఉందో, వీళ్ళు ఏం చేసినారు అంటే, ఇప్పుడు ఏదైతే యుద్ధం జరుగుతున్న సందర్భంలో వీళ్ళు యాక్చువల్గా ఏంటంటే, యునైటెడ్ నేషన్ ఆర్గనైజేషన్స్ అనేది ఏదైతే వార్ ఉన్న సందర్భంలో పీస్ క్రియేట్ చేయడానికి పీస్ అంబాసిడర్స్ని పంపించి వీళ్ళిద్దరి మధ్యలో ఒక రాజీ కుదిర్చే ప్రయత్నం చేస్తూ ఉంటారు. సో ఇందులో భాగంగా వెరీ రీసెంట్లీ వాళ్ళు సీజ్ ఫైర్కి ఒప్పుకున్నట్టే ఒప్పుకొని తర్వాత మిసైల్స్ వేయడం, తర్వాత డ్రోన్స్ అటాక్ చేయడం, ఇట్లాంటివన్నీ చేశారు. సీజ్ ఫైర్ అని చెప్పేసి అన్నారు, కానీ యుద్ధం ఎక్కడ ఆగలేదు. ఇప్పటికి కంటిన్యూ అయితేనే ఉంది, యుద్ధం ఎక్కడ ఆగలేదు. సీజ్ ఫైర్కి సంబంధించిన అగ్రిమెంట్స్ ఏవైతే ఉన్నాయో, వీళ్ళకి సంబంధించిన డెలిగేట్స్, వాళ్ళకి సంబంధించిన డెలిగేట్స్ ఇద్దరు కూడా డిస్కషన్స్ జరిగినాయి. కానీ ఎక్కడ కూడా వాళ్ళు ఏదైతే అమెరికా కానీ ఇజ్రాయెల్ కానీ వాళ్ళకి సంబంధించిన కండిషన్స్ ఏవైతే ఉన్నాయో ఆ కండిషన్స్ వీళ్ళు కూడా ఒప్పుకునే పరిస్థితి లేదు. సో బేసిక్గా ఈ యుద్ధానికి అసలు మెయిన్ కారణం ఏంది, ఎక్కడి నుంచి అసలు ఈ యుద్ధం ఎందుకు అవుతుంది అనే ఒక గ్రాస్ రూట్లోకి కనుక మనం వెళ్తే, యాక్చువల్లీ ఏంది అని అంటే, ఇజ్రాయిల్ స్టార్టింగ్ నుంచి ఒక ఏదంటే లిటిగెంట్ కంట్రీ, అంటే ఒక స్పై ఏజెన్సీ, అంటే ఒక వ్యక్తికి సంబంధించిన ఇన్ఫర్మేషన్ తీసుకొని బ్లాక్మెయిలింగ్ కంట్రీ అని చెప్పుకోవచ్చు ఇజ్రాయెల్. ఎట్లా అంటే, ఈ కంట్రీ ఉన్న ఉద్దేశం ఏంటంటే, ఈ కంట్రీకి ఒక ఏజెన్సీ ఉంటుంది. అవుట్ సైడ్ ఏజెన్సీ ఒకటి, ఇన్సైడ్ ఏజెన్సీ ఒకటి ఉంటుంది. అవుట్ సైడ్ ఏజెన్సీ, ఇంటెలిజెన్స్ ఏజెన్సీ ఏదైతే ఉందో అది మొసాద్ ఏజెన్సీ. సో ఈ ఏజెన్సీ ఏంటంటే స్టింగ్ ఆపరేషన్సు, స్పై, ఇట్లాంటి ఇవన్నీ కూడా డిఫరెంట్ కంట్రీస్లో, మన ఏరియాలో మన ప్రధానమంత్రి ఎప్పుడు నిద్రపోతాడు, ఎప్పుడు లేస్తాడు, వీళ్ళకి సంబంధించిన ఇష్యూస్ ఏంది, ప్రతి ఒక్క ఇన్ఫర్మేషన్ అనేది ఆ కంట్రీ దగ్గర ఉంటుంది. సో అంత ఇంటెలెక్చువల్ కంట్రీ కాబట్టి ప్రతి ఒక్కరి టాప్ 10, టాప్ 20 కంట్రీస్ సంబంధించిన ఇన్ఫర్మేషన్ అందరికీ, వాళ్ళకి సంబంధించిన వీక్ పాయింట్స్ కానీ, వాళ్ళకి సంబంధించిన ఏవైతే వాళ్ళకి స్ట్రెంగ్త్ అండ్ వీక్నెస్ ఏదైతే ఉందో అది పూర్తి స్థాయిలో ఇన్ఫర్మేషన్ అనేది ఇజ్రాయెల్ గ్యాదర్ చేసుకొని కూర్చుంది ఆల్రెడీ. సో వాళ్ళు ఎంత తెలివైన వాళ్ళంటే, ప్రతి ఒక్క టెక్నాలజీలో వాళ్ళు ముందుంటారు. మన ఏదైతే ఇప్పుడు ఏఐ టెక్నాలజీకి సంబంధించిన ఆపరేషన్స్ కానీ, అట్లాంటి మిషనరీస్ కానీ, కొత్త టెక్నాలజీ లైక్ ఫేస్బుక్ కానీ, ఇట్లాంటికి సంబంధించిన ఇన్నోవేషన్స్ అన్నీ కూడా ఆ కంట్రీస్ నుంచే చాలామంది కొనుక్కున్నారు. సో వాళ్ళందరూ కూడా 8 స్ట్రైక్ జెట్స్ కానీ, కొత్త అడ్వాన్స్డ్ టెక్నాలజీకి సంబంధించిన ఏదైతే ఆర్మీకి సంబంధించిన ఎక్విప్మెంట్ ఏదైతే ఉందో అదంతా కూడా ఇజ్రాయెల్ టెక్నాలజీనే చాలామంది వాడతారు. ఈవెన్ దో అమెరికా కూడా దానికి సంబంధించిన టెక్నాలజీ వాడుతుంది. సో ఇక్కడ అంతా కూడా చూస్తే మీరు ఆ యొక్క కంట్రీ వచ్చేసి 1948లో ఏర్పడింది, ఇజ్రాయెల్ అనే కంట్రీ. ఈ కంట్రీ కూడా వాళ్ళకి లేదు యాక్చువల్గా. ఎప్పుడైతే జర్మనీ సెకండ్ వరల్డ్ వార్లో జర్మనీలో హిట్లర్ యూదులను విపరీతంగా దగ్గర 60 లక్షల మందిని చంపడంతో వాళ్ళకి ఎక్కడ కూడా స్వేచ్ఛ, రక్షణ అనేది లేకపోయేసరికి వాళ్ళు అందరూ కలిసి ఒక దగ్గర ఇజ్రాయెల్ అనే ఒక కంట్రీ నిర్మించుకోరు. దాన్ని కూడా ఇరాన్ లేకపోతే ఇరాక్ ఇవైతే ఏదైతే వాళ్ళ చుట్టూ ఉన్న కంట్రీస్ ఏమైతే ఉన్నాయో, సౌదీ అరేబియా కావచ్చు, ఇట్లాంటి ముస్లిం కంట్రీస్ ఏవైతే ఉన్నాయో ఇవన్నీ వ్యతిరేకించింది. సో డే 1 నుంచి వాళ్ళు ముస్లిం కంట్రీస్లో మధ్యలో ఉంటూ వాళ్ళకు సంబంధించిన బౌండరీస్, పాలస్తీన్ కావచ్చు, లేకపోతే మన సిరియా కావచ్చు,
ఇట్లాంటి కంట్రీస్ అన్నీ ఏదైతే బౌండరీస్ షేర్ చేసుకుంటున్నాయో అన్నిటి మీద కూడా వాళ్ళు ఎప్పుడు యుద్ధాలు చేస్తూనే ఉంటారు. వాళ్ళకి సంబంధించిన టెక్నాలజీని వాడుకొని వాళ్ళ ఎయిర్ స్ట్రైక్ చేస్తుంటారు. మీరు చూడొచ్చు, లాస్ట్ టైం ఇజ్రాయెల్ తోటి, తర్వాత పాలెస్టైన్, తర్వాత ఇప్పుడు ఇరాన్ తోటి యుద్ధం చేస్తూ ఉంది. ఈ యుద్ధం కూడా తెలివితో ఎట్లా చేస్తుందంటే అమెరికాను మధ్యలో పెట్టుకొని, అంటే యునైటెడ్ నేషన్లో ఉన్న ఏదైతే కంట్రీస్ ఉన్నాయో టాప్ 5 కంట్రీస్లో అమెరికా ఒకటి. అమెరికా, రష్యా, చైనా, ఫ్రాన్స్, యూకే, ఈ 5 కంట్రీస్ ఏంటంటే పవర్ఫుల్ కంట్రీస్ ఇన్ యుఎన్ఓ, యునైటెడ్ నేషన్ ఆర్గనైజేషన్. ఈ యుఎన్ ఎట్లాంటిది అంటే ఒక పవర్ఫుల్ కంట్రీ ఏదైతే ఒక యుఎన్ తీసుకున్న డిసిజన్ని వాళ్ళు ఒకవేళ వద్దు అని అనుకుంటే ఆ డిసిజన్ని క్యాన్సిల్ చేసుకునే అధికారం మన ఏ కంట్రీ కన్నా ఉంది. ఈ 5 కంట్రీస్లో, టాప్ 5 కంట్రీస్లో తీసుకున్న ఒక డిసిజన్ ఒక కంట్రీ వ్యతిరేకించిందంటే ఇంకా అది వాడొద్దు, అంతే. ఇక అది కథం. ఈ యుఎన్కి ఎట్లా ఉంది అంటే కూరలు లేని పాము. దానికి ఒక యునైటెడ్ నేషన్ ఆర్గనైజేషన్ ఇంటర్నేషనల్ లా అని చెప్పేసి ఒకటి పెట్టి దానికి కూరలు లేని పాము వేసి ఈ 5 కంట్రీస్ మాత్రమే వాడుకుంటాయి. అంతే. ఈ 5 దేశాల చెప్పు చేతుల్లో ఉంది, ఈ 5 బంధించేసింది. సో వీళ్ళకి సంబంధించిన ఏదైనా ఇష్యూస్ కానీ, ట్రేడ్కి సంబంధించిన ఇష్యూస్ కానీ వీళ్ళు ఏదైనా ఫైల్ చేస్తే ఇమీడియట్ రియాక్షన్ ఉంటుంది. దాంట్లో చాలామంది ఉన్నారు. 195లో 193 కంట్రీస్ దీంట్లో ఉన్నాయి. కాకపోతే ఇక్కడ ఏంది అని అంటే ఈ 5 కంట్రీస్ చేతిలోనే ఈ యొక్క యుఎన్ఓ ఉంది. సో ఏదొక కంట్రీ పైన యుద్ధం జరిగినా, ఏ యొక్క టెర్రరిస్ట్ అటాక్ అయినా, ఏదైనా కూడా దీని యుఎన్ఓ ఇన్వాల్వ్ కావాలి. యుఎన్ఓ పెట్టిందే ఆఫ్టర్ సెకండ్ వరల్డ్ వార్ తర్వాత. యుఎన్ఓ పెట్టిన తర్వాత చాలా వార్స్ అయినా కూడా ఎక్కడ కూడా యుఎన్ఓ స్ట్రిక్ట్గా ఎక్కడ కూడా ఇన్వాల్వ్ కాలే. దానికి సపరేట్ స్పేస్ లేదు, దానికి సపరేట్ ఆర్మీ లేదు, సపరేట్ వ్యవస్థ లేదు. జస్ట్ యుఎన్ఓ అని ఒకటి పెట్టారు, కానీ దానికి ఎటువంటి వ్యవస్థ లేదు. వాళ్ళు ఎవరిపైన యాక్షన్ తీసుకునే అంత కెపాసిటీ ఆర్గనైజేషన్కి లేదు. చర్చల కన్నా అవకాశం ఉందా సార్? యాక్చువల్లీ పీస్ అంబాసిడర్స్ని వాళ్ళు పంపిస్తారు. జనరల్గా ఎక్కడైనా యుద్ధం జరిగినా, ఏదైనా ట్రేడ్ ఇష్యూస్ జరిగినా పీస్ అంబాసిడర్స్ని పంపించి ఆల్టర్నేట్ డిస్ప్యూట్ రిజల్యూషన్ అనే విధంగా వాళ్ళు ఆ డిస్ప్యూట్ని క్లోజ్ చేసే ప్రయత్నం, అంటే రిక్వజిషన్ పరంగా పోతారు తప్ప వాళ్ళ పైన యాక్షన్స్ కానీ, లేకపోతే ఇంత ఫైన్ వేయడం కానీ, ఇన్ని క్రోడ్స్ ఫైన్ వేయడం కానీ అట్లాంటి ఇక్కడ కూడా తీసుకున్న దాఖలాలు లేవు. ఇప్పుడు ఇజ్రాయిల్కి, ఇరాన్కి, అమెరికా ఈ 3 దేశాల మధ్య ఈ వార్ జరుగుతున్న నేపథ్యంలో చర్చలు జరపాల్సినటువంటి బాధ్యత యుఎన్ఓ కదా. ఇప్పుడు పాకిస్తాన్ మీడియేటర్గా ఉండి వాళ్ళు మేము ఏదో ప్రతిపాదనలు కువైట్కి పంపించాం, కువైట్ ఇక్కడ ఇరాన్కి పంపించాం, ఇరాన్ నుంచి మళ్ళీ అమెరికాకి పంపించాం, వీళ్ళ మీడియేషన్ అంటే యుఎన్ఓ ఉండాల్సిన బాధ్యత ఉంది కదా అంటున్నా. యాక్చువల్లీ అదే, ఇది యాక్చువల్గా మిడిల్లో రావాల్సింది యుఎన్ఓ. వచ్చి వాళ్ళకి సంబంధించిన ఏదైతే టర్మ్స్ అండ్ కండిషన్స్ ఉన్నాయి, ఇద్దరి మధ్యలో ఒప్పందం ఎట్లా చేయాలి, ఏంది ఏం సంగతి అనేది ఇన్వాల్వ్ అయ్యి పీస్ అంబాసిడర్స్ కోఆర్డినేషన్ చేయాల్సిన బాధ్యత యుఎన్ఓది. కానీ ఇందులో అమెరికా ఇన్వాల్వ్ అయింది కాబట్టి ఇజ్రాయెల్ తెలివిగా అమెరికాను వాడి అమెరికాని ఈ యుద్ధంలోకి తీసుకొచ్చి, ఆల్రెడీ పాత శత్రుత్వం ఉంది కాబట్టి అమెరికాని ఇందులోకి లాగి పాత శత్రుత్వాన్ని, పాత శత్రుత్వం అంటే 1953లో మొహమ్మద్ రజా యా పెహల్వి అని చెప్పేసి ఒక రాజు ఉండే. అంతకుముందు ఒక రాజు డెమోక్రటిక్ వేలో ఎన్నికైన సందర్భంలో ఈ యొక్క అమెరికా ఏం చేసిందంటే ఈ ఆయిల్ సంబంధించిన ఏదైతే నిల్వలు ఉన్నాయో అవన్నీ వాళ్ళు తీసుకోవాలి, వాళ్ళు వాడుకోవాలి. కాబట్టి ఆ యొక్క డెమోక్రటిక్ వేళ ఎన్నికైన రాజు ఉంటే, కింగ్ ఉంటే మేము ఇవన్నీ తీసుకోలేము కాబట్టి ఏం చేశారంటే ఆ యొక్క కింగ్ని వీళ్ళు పడగొట్టి, ఆయన యొక్క గవర్నమెంట్ పడగొట్టి దాని తర్వాత ఒక రాజుని, అంటే ఒక కింగ్డమ్ని ఏర్పాటు చేశారు. కింగ్డమ్ని ఏర్పాటు చేసిన తర్వాత ఆ కింగ్ ఎస్పెషల్లీ అమెరికా కోసం నెంబర్ ఆఫ్ ఆయిల్ ప్రొడక్ట్స్ అనేటివి వాళ్ళకు పంపించడం జరిగింది. ఆయిల్ ట్యాంకర్స్, వాళ్ళకు సంబంధించిన క్రూడ్ ఆయిల్ ఏదైతే ఉందో ప్రతి ఒక్క ఆ యొక్క ఏరియాలో ఏదైతే ఇరాన్లో ఉందో ప్రతి ఒక్కటి అమెరికా డైరెక్ట్గా వాడుకునేది. విపరీతంగా మోసం చేసి విపరీతంగా దానికి సంబంధించిన ఖనిజాలన్నీ కూడా తీసుకెళ్ళి అమెరికా వాడుకున్నది, యూజ్ చేసుకొని. ఆఫ్టర్ ఈ యొక్క రాజా ఏదైతే పెహల్వి రాజు ఉన్నాడో మొహమ్మద్, ఇతనికి వ్యతిరేకత అనేది ఆ ఇరాన్లో వచ్చింది. ఇరాన్లో వచ్చిన తర్వాత ఏదైతే ఇప్పుడు మొన్న ఖమేనీ 1979లో ఆయన ఈ యొక్క ముస్లిం సంబంధించిన రాజ్యాన్ని అక్కడ ఏర్పరిచారు. అక్కడ డెమోక్రాటిక్గా లేకపోతే ఇంకో ఓన్లీ మతపరమైన కంట్రీ అది.
ఇరాన్ అనేది ఓన్లీ ముస్లిం షియా కమ్యూనిటీకి సంబంధించిన మతాకు సంబంధించిన గురువు ఎవరైతే ఉంటారో వాళ్ళకి మత గురువు ఎవరైతే ఉంటారో వాళ్ళే ఆ యొక్క కింగ్ అన్నమాట. అందుకే ఇప్పుడు మనకు జనరల్గా మనం వాడుక భాషలో కూడా ప్రైమ్ మినిస్టరు ప్రెసిడెంట్ అని చెప్పాం ఇరాన్ని, సుప్రీం లీడర్ అని చెప్పేసి చెప్తాం. సో ఆ సుప్రీం లీడర్ ఎవరైతే ఖమేనీ ఉన్నాడో ఆయన 1979లో ఎప్పుడైతే దీన్ని ఫామ్ చేసినారో, ముస్లిం కంట్రీగా క్రియేట్ చేసినారో, చేసిన తర్వాత అదొక మతపరమైన ఒక కంట్రీగా క్రియేట్ చేసిన తర్వాత ఆయన ఏదైతే తీసుకున్న రెవల్యూషనరీ ఏంది అని అంటే, ఈ యొక్క అమెరికా అనేది ఇన్నేళ్ల నుంచి మమ్మల్ని మోసం చేసి మాకు సంబంధించిన ఖనిజ వ్యవస్థని, మాకు సంబంధించిన ఆయిల్ని అంతా కూడా దొంగతనంగా తీసుకెళ్ళిర్రు. సో మనకు ఈ యొక్క అమెరికా అనేది శత్రు దేశంగా ప్రకటించుకున్నారు వాళ్ళు. తర్వాత ఇజ్రాయెల్కి సంబంధించిన వ్యవస్థ ఏదైతే ఉందో, ఇజ్రాయెల్కి సంబంధించిన వ్యవస్థ వాళ్ళ చుట్టుముట్టు ఉన్న ఏదైతే సౌదీ అరేబియా కావచ్చు, ఇరాక్ కావచ్చు, ఇరాన్ కావచ్చు, పాలస్తీన్ కావచ్చు, సిరియా కావచ్చు, ఇవైతే మిడిల్ ఈస్ట్ కంట్రీస్ ఏవైతే ఉన్నాయో, ఈ మిడిల్ ఈస్ట్ కంట్రీస్లో ఏదైనా దేశంలో ఈ యొక్క న్యూక్లియర్ పవర్ అనేది డెవలప్ అయితే వాళ్ళకు ముప్పుగా భావించి ఎవరు డెవలప్ కాకుండా, ఎవరు ఏదైతే కంట్రీలో ఈ యొక్క యుద్ధానికి సంబంధించిన వెపన్స్ లేకపోతే కొత్త టెక్నాలజీకి సంబంధించిన వెపన్స్ కానీ, లేకపోతే న్యూక్లియర్ పవర్స్ కానీ, ఇట్లాంటివి యురేనియం కలెక్షన్స్ కానీ, ఇట్లాంటివి ఏమైనా జరిగితే ఆ యొక్క మొసాద్ వ్యవస్థ ఏదైతే ఉందో, బయట ఇంటెలిజెన్స్ ఫోర్స్ ఉందో, వాళ్ళు ఈ ఇన్ఫర్మేషన్ని పాస్ చేయడంతో ఈ యొక్క ఇరాన్ ఎప్పుడైతే ఈ యొక్క న్యూక్లియర్ పవర్గా ఎదిగినప్పుడు మాకు ఎప్పుడైనా ప్రమాదం ఉంది అని చెప్పేసి వాళ్ళు స్టార్ట్ చేయకముందుకే అటాక్ స్టార్ట్ చేసింది ఇజ్రాయెల్. సో ప్రతి ఒక్కటి ప్రివెన్షన్, అంటే ప్రివెన్షన్లో భాగంగా ఏ ఒక్క కంట్రీ సరౌండింగ్లో ఏ ఒక్క కంట్రీ ఎలా ఎదుగుతుంది మొత్తం కన్నేసి పెడతా అనమాట. కన్నేసి పెట్టి ఎవరైతే ఈ న్యూక్లియర్ పవర్ని దానికి సంబంధించిన తయారు చేయాలని చూసిన, ఆలోచించిన ఇన్ఫర్మేషన్ వెళ్ళిపోతుంది వాళ్ళకి. సో ప్రతి ఒక్కటి స్పై చేస్తుంది ఇజ్రాయెల్ అనేది, ప్రతి ఒక్కటి స్పై చేసి ప్రతి ఒక్క కంట్రీలో ఏం జరుగుతుంది, ఎక్కడ ఉంది, వాళ్ళకి ఏమైనా థ్రెట్ ఉందా అనేది పూర్తి స్థాయిలో నుంచి థ్రెట్ ఉంది కాబట్టి టెక్నాలజీ యూజ్ చేసి ప్రతి ఒక్క ఇన్ఫర్మేషన్ని గ్యాదర్ చేసి ఈ యొక్క ఏదైతే ఇరాన్కి సంబంధించిన వ్యవస్థ ఏదైతే ఉందో వాళ్ళు ఈ యొక్క న్యూక్లియర్ పవర్ని వాళ్ళు ఎస్టాబ్లిష్ చేసుకోవడానికి ప్రయత్నం చేసిన భాగంగా ఇజ్రాయెల్ అమెరికాని బేస్ చేసుకొని, ఎందుకంటే యుఎన్ఓలో ఉంది కాబట్టి, సూపర్ పవర్ కాబట్టి వాళ్ళని అటాచ్ చేసుకొని ఈ యొక్క ఇరాన్ పైన దాడులు చేయడం జరిగింది. సో ఈ క్రమంగా ఈ యొక్క వార్ అనేది ఎక్స్టెండ్ అవుతూ లాస్ట్గా ఖమేనీ ఒక వ్యక్తిని ఆయన ఎందుకు చంపారంటే ఈ ఇజ్రాయెల్ని కానీ ఈ యొక్క అమెరికాని కానీ పూర్తి స్థాయిలో వ్యతిరేకిస్తుండు, ఇట్లాంటి వ్యక్తి ఉంటే మాకు ఎప్పటికైనా ప్రమాదం అని చెప్పేసి ఫస్ట్ ఆయన లేపేశారు. అంటే పూర్తిగా రిజమ్ చేంజ్ చేద్దామని చెప్పి ఆలోచనతో యుద్ధం స్టార్ట్ చేశారు. కానీ ఇంకా ఆ దేశం మొత్తం ఏకతాటి మీదకి వచ్చింది. అందరూ కూడా పెద్ద ఎత్తున అక్కడ అమెరికాకి వ్యతిరేకంగా, ఇజ్రాయెల్కి వ్యతిరేకంగా ఆందోళన కూడా చేస్తున్నారు. 10 లక్షల మంది సైన్యం ఉంది, యువకులు కూడా ఇప్పుడు ప్రాణాలు అర్పించడానికి సిద్ధమని చెప్పి నూతన సుప్రీం లీడర్ కూడా ప్రకటించాడు. అయితే ఇక్కడ ఇరాన్కి ఉన్న బెస్ట్ స్ట్రెంత్ ఏంటి అని అంటే వాళ్ళ సంఖ్యలో 88 మిలియన్ ఉన్నారు, ఇజ్రాయెల్ 9 మిలియన్ ఉంది. సో ఇక్కడ వచ్చేసి వాళ్ళు ల్యాండ్కి సంబంధించిన ఫైట్ ఏదైతే ఉందో వాళ్ళు చేయగలుగుతారు, మిసైల్కి సంబంధించిన వెపన్స్ ఏదైతే ఉన్నదో వాళ్ళు స్ట్రాంగ్ ఉన్నారు ఇరాన్. కానీ ఎయిర్ స్ట్రైక్లో ఎయిర్ స్ట్రైక్ అండ్ టెక్నాలజీలో ఇజ్రాయెల్ ముందు ఉంటుంది. సో ఇప్పుడు ఆల్మోస్ట్ ఎయిర్ స్ట్రైక్సే జరుగుతాయి కాబట్టి ఇజ్రాయెల్ విన్ అయ్యే అవకాశం అనేది చాలా ఎక్కువ ఉంటుంది. ఎందుకనంటే వాళ్ళకి సంబంధించిన బేసెస్ ఏవైతే ఉన్నాయో ఆల్రెడీ కొలాబ్స్ చేసిన సందర్భం. సో ఇంటర్నల్గా ఇరాన్కి చాలా అవుట్ సైడ్ కంట్రీస్ కూడా కొంత సపోర్ట్ చేసి వాళ్ళకి సంబంధించిన వెపన్స్ పంపించడంతో ఇంకా స్టిల్ ఇరాన్ కొట్లాడగలుగుతుంది. కానీ ఈ యొక్క సిచ్యువేషన్లో ఏంది అని అంటే వాళ్ళకి సంబంధించిన ఫైనాన్షియల్ పవర్ కానీ, లేకపోతే వాళ్ళకి సంబంధించిన మిలిటరీకి సంబంధించిన వ్యవస్థలు ఏవైతే ఉన్నాయో వాటిని అన్నిటినీ ఆల్మోస్ట్ ఎయిర్ స్ట్రైక్స్ తోటి ఇజ్రాయెల్ ఆల్రెడీ డ్యామేజ్ చేసింది. సో మీన్ వైల్ ఏంది అని అంటే ఈ గ్లోబల్ పీస్ అంబాసిడర్స్ ఎవరైతే ఉన్నారో వీళ్ళందరూ కూడా ఈ యొక్క యుద్ధాన్ని ఆపే ప్రయత్నంలో భాగంగా సీజ్ ఫైర్ అనే ఒక 2 వీక్ సీజ్ ఫైర్ అనేది ఎందుకు పెట్టారంటే వాళ్ళ కండిషన్స్కి ఏమన్నా ఒప్పుకుంటారేమో అనే ఒక ఉద్దేశంతో ఈ సీజ్ ఫైర్ పెట్టారు. సీజ్ ఫైర్ ఎక్కడ కూడా దాన్ని ఫాలో అవ్వట్లేదు. ఓకే, సో ఇప్పుడు అమెరికా డే 1 నుంచి ఫిబ్రవరి 28 యుద్ధాన్ని స్టార్ట్ చేసి సుప్రీం లీడర్ని చంపిన దగ్గర నుంచి ఈ రోజు వరకు ట్రంప్ ప్రకటనలు మీరు అబ్జర్వ్ చేస్తుంటారు. ఆయన ఒప్పందానికి రండి,
సీజ్ ఫైర్ చేయాలంటే శాశ్వతంగా యుద్ధం ఆగాలంటే మేము చెప్పింది దానికి ఒప్పుకోండి. ఆ న్యూక్లియర్ అది యురేనియం ఎన్రిచ్మెంట్ ఏదైతే ఉందో దాన్ని పూర్తిగా మీరు ఆపేసేయాలి. హర్ముజ్ జలసంధి ఏదైతే ఉందో దాన్ని ఫ్రీ అప్ చేసేయాలి. సో ఇలాంటి కొన్ని కండిషన్స్ పెట్టింది. కానీ ఇరాన్ మాత్రం దానికి ఎక్కడ యాక్సెప్ట్ చేసినటువంటి పరిస్థితి లేదు. ఈ 2 వారాలు గడువిచ్చినా శాంతియుతంగా జరిగే పరిస్థితి కనిపిస్తుందా లేదా? యాక్చువల్ ఏంది అని అంటే ఇరాన్ ఒక ఎట్లాంటి కంట్రీ అంటే ఒకసారి వార్ అనేది వాళ్ళు స్టార్ట్ చేసిరు అని అంటే వాళ్ళు అవతల ఆపినా వీళ్ళు ఆగరు. సో వీళ్ళ ఇంటెన్షన్ ఏంది అని అంటే వీళ్ళు ఒకసారి వాళ్ళకి సంబంధించిన మతపరమైన గురువుని చంపిన తర్వాత వాళ్ళు ఎక్కడ కూడా కాంప్రమైజ్ అనే ధోరణి ఎక్కడ కూడా కనిపించలేదు. మీరు అమెరికా ఉండని లేకపోతే ఇజ్రాయెల్ ఉండని వాళ్ళిద్దరు కలిసి ఫైట్ చేసినప్పుడు కూడా ఇజ్రాయెల్ ఎక్కడ కూడా తగ్గలేదు. ఇజ్రాయెల్ అమెరికాకు సంబంధించిన ఏదైతే మిసైల్స్ సంబంధించిన విషయాలు ఉన్నాయో దానికి సంబంధించిన ఎయిర్ స్ట్రైక్లో చాలామందిని డిఫీట్ చేసింది. సో ఇట్లాంటి సందర్భంలో వీళ్ళు ఏదైతే అమెరికా ఉన్నదో అమెరికా దీంట్లో ఏం చేస్తుందంటే ప్రతి ఒక్క ఏదైతే ఎయిర్ బేస్ సంబంధించిన అంశాలు ఉన్నాయో లేకపోతే మిలిటరీకి సంబంధించిన అంశాలు డ్యామేజ్ చేసిన తర్వాత అడుగుతాడు. ఏదైతే మన ట్రంప్ ఉన్నాడో అడుగుతున్నాడు ఏదైతే డ్యామేజ్ చేసి వస్తావా నువ్వు కాంప్రమైజ్కి, నువ్వు లేకపోతే నేను నా కండిషన్స్కి ఒప్పుకుంటావా లేకపోతే మళ్ళీ స్ట్రైక్ చేయమంటావా. ఇట్లాంటి సందర్భంలో ఇరాన్ వెనకడుగు వేయకుండా ఒక ధైర్యంతో వీళ్ళిద్దరిని ఎదుర్కొంటున్న సందర్భంలో సీజ్ ఫైర్ అనే అంశము కాంప్రమైజ్ అనే అంశము అమెరికానే ముందు తీసుకొస్తుంది. జస్ట్ ఏంది అని అంటే ఆధిపత్యం ప్రపంచంలో నేను ఒక అమెరికా అధ్యక్షుడిని, నేనున్న పీరియడ్లో నేను నా హవా చూపించుకోవాలి, లేదా నేను ఒక హిస్టరీలో నేను ఒక పీస్ అంబాసిడర్గా నేను అన్ని కంట్రీస్ సంబంధించిన యుద్ధాలు ఆపిన, అన్ని కంట్రీస్ సంబంధించిన పెత్తనం నేనే చేసిన అని ఒక చూపించుకోవడానికి ఒక ట్రంప్ యొక్క యాక్షన్స్ ఏవైతున్నాయో అవన్నీ మనకి ఫస్ట్ నుంచి కూడా మాట మార్చటం, నేను అది చేస్తా ఇది చేస్తా అని చెప్పడం, మళ్ళీ వెనకడుగు వేయడం, ఇదంతా ట్రంప్ చేస్తూ ఉన్నాడు. కానీ ఇరాన్ మాత్రం ఫిబ్రవరి 28 నుంచి ఒకటే మాట మీద ఉంది. సో ఇక్కడ ఏంది అని అంటే ఇరాన్ అనేది ఒక క్లారిటీ తోటి ఉంది. సో ఇరాన్ సంబంధించిన వ్యవస్థలో ప్రతి ఒక్క కంట్రీ దగ్గర మిసైల్స్ ఉన్నాయి, ప్రతి ఒక్క కంట్రీ దగ్గర న్యూక్లియర్ వెపన్స్ ఉన్నాయి. చాలా కంట్రీస్ వరకు ఎవరి కంట్రీస్కి సంబంధించిన ప్రొటెక్షన్ వాళ్ళు చేసుకొని ఉన్నారు. అవును. సో ఇరాన్ చేసుకోవడంలో తప్పేముంది? ఇరాన్ వాళ్ళకి సంబంధించిన సేఫ్టీ అండ్ సెక్యూరిటీ పర్పస్లో ఒక న్యూక్లియర్ పవర్గా వాళ్ళు తయారైతే తప్పేముంది అనే క్వశ్చన్ వాళ్ళు చేస్తున్నారు. వాళ్ళ క్వశ్చన్ ఇజ్రాయెల్కి భయంగా ఉంది, న్యూక్లియర్ వెపన్స్ అని స్ట్రేట్గా ఉంది. జస్ట్ ఈ ఫైట్ ఏంటంటే ఇన్సెక్యూరిటీ తోటి ఈ యొక్క ఇజ్రాయెల్ ఏదైతే ఉందో, ఇజ్రాయెల్ కానీ అమెరికా కానీ వీళ్ళు ఎప్పటికైనా మాకు ప్రమాదం అయ్యే అవకాశం ఉంది అని చెప్పేసి ముందు జాగ్రత్తతోటి వీళ్ళు ఎదగకుండా ఏదైతే తీసుకున్న నిర్ణయం ఏది ఉందో జస్ట్ ఈ ఒక్క రీజన్ తోటే ఈ వార్. ఈ సీజ్ ఫైర్లో కూడా కొన్ని దాన్ని ఏమంటారు నిబంధనలు పాటించట్లేదు, రూల్స్ వయలేషన్ జరుగుతోంది. సీజ్ ఫైర్ మాట్లాడేది తప్ప ఇది అమల్లో లేదు. డొనాల్డ్ ట్రంప్ చెప్పేశాడు కదా, 2 వారాల పాటు సీజ్ ఫైర్ జరుగుతోంది, దానికి ఇరాన్ కూడా సమ్మతించింది, ఈ 14 రోజుల పాటు డిస్కషన్స్ జరుగుతాయి. సీజ్ ఫైర్ అంశం వచ్చిన తర్వాత కూడా చాలా వరకు ఇరాన్ పైన మిసైల్స్ కానీ ఎయిర్ స్ట్రైక్స్ కానీ జరిగినాయి. జరిగిన తర్వాత వీళ్ళు కూడా వాళ్ళ పైన అటాక్స్ చేస్తూ ఉన్నారు. ఎక్కడ కూడా యుద్ధం ఆగలేదు. సీజ్ ఫైర్ అనేది బయటికి ఇజ్రాయెల్ లెబనాన్ మీద దాడి చేస్తానే ఉంది. యా అయితే ఇక్కడ ఏంది అని అంటే ఇరాన్ యొక్క దేశం ఎట్లాంటి ఐడియాలజీ అంటే ఈ ఇరాన్ వచ్చేసి ప్రాక్సీ వార్ ఎక్కువ ఎంకరేజ్ చేస్తుంది. ప్రాక్సీ వార్ అంటే ఇండైరెక్ట్ యుద్ధాలు చేస్తూ ఉంటుంది. లైక్ హజ్బుల్లా అని చెప్పేసి ఒక వ్యవస్థ ఉంటుంది, హజ్బుల్లా అని చెప్పేసి ఒక వ్యవస్థ ఉంటుంది. సో వీళ్ళని వేరే ఒక కంట్రీ మీదకి పంపించేసి ఉగ్రవాద సంస్థలు ఏవైతే ఉంటాయో అట్లాంటి సంస్థలకి ఇప్పుడు లైక్ ఇజ్రాయెల్ పక్కన ఏదైనా ఉంది, లేకపోతే ఇంకా వాళ్ళకి సంబంధించిన పడని ఏదైతే కంట్రీస్ ఉన్నాయో అక్కడికి సంబంధించిన ఉగ్రవాద దాడులు చేపిస్తూ ఉంటుంది. డైరెక్ట్ వార్ ఇరాన్ చేయదు. ఇరాన్ వీళ్ళందరి ఏదైతే ఉగ్రవాద సంస్థలు ఉన్నాయో వీళ్ళందరికీ వాళ్ళు వెపన్ సప్లై చేస్తారు, వీళ్ళందరికీ ఫైనాన్షియల్ సపోర్ట్ చేస్తారు, వీళ్ళందరికీ మెటీరియల్ సప్లై చేస్తారు. సో వీళ్ళందరికీ సప్లై చేయించి ఈ యొక్క ప్రాక్సీ వార్ అనేది కండక్ట్ చేస్తుంది. కాబట్టి
లాస్ట్ టైం ఏదైతే ఇజ్రాయెల్కి సంబంధించిన కొన్ని వ్యవస్థలపైన దాడులు జరిగినాయో ఆ దాడులన్నిటి కూడా ఈ యొక్క ఇరాన్ హజ్బుల్లా ద్వారా ఈ చేపించిందని చెప్పేసి వాళ్ళు ప్రూవ్ చేసారు. సో ప్రూవ్ చేసిన తర్వాత ఇండైరెక్ట్ ప్రాక్సీ వార్ చేస్తున్నది కాబట్టి సో వీళ్ళు ఒకవేళ న్యూక్లియర్ బాంబ్స్ అనేది వీళ్ళు ఎస్టాబ్లిష్ చేయగలిగితే రేపు ఫ్యూచర్లో వీళ్ళతో ఎప్పుడైనా ప్రమాదమే అని చెప్పేసి ఒక వార్. సార్ ఇప్పుడు ఈ 2 వారాల పాటు డిస్కషన్స్ జరిగినాయి అనుకుందాం. సో కానీ ఇరాన్ పెట్టినటువంటి 10 కండిషన్స్ ఏవైతే ఉన్నాయో వాటికి ఏదో స్వాగతిస్తున్నాము, అవన్నీ కూడా సానుకూలంగానే ఉన్నాయని అమెరికా చెప్తున్నప్పటికీ పూర్తి స్థాయిలో ఇంకా అంగీకారం తెలపల. ఈ 2 వీక్స్ పాటు డిస్కషన్ జరిగి ఫెయిల్ అయితే, విఫలమైతే ఏం జరగబోతుందంటారు? యాక్చువల్లీ ఏంది అని అంటే ఈ ఇజ్రాయిల్ ఏదైతే మెయిన్ సూత్రధారి ఒక యుద్ధానికి సంబంధించిన అమెరికా యాక్చువల్గా ఏంటంటే ఒక సపోర్టివ్ కంట్రీ అది ఇజ్రాయిల్కి. ఈ యొక్క యుద్ధంలో ఒక బ్యాక్లో ఒక పెద్దన్న లెక్క ఉన్నాడు తప్ప యాక్చువల్ యుద్ధం చేసేది ఇజ్రాయిల్. సో టర్మ్స్ అండ్ కండిషన్స్ ఏవైతే ఇంపోజ్ చేసిరో వాళ్ళకు ఒక న్యూక్లియర్ పవర్ అనేది వీళ్ళ దగ్గర ఉండొద్దు, యురేనియం కలెక్షన్స్ అనేవి ఆపేయాలి, ఈ మెయిన్ కండిషన్స్. సో ఈ కండిషన్స్ వీళ్ళు ఎట్లా ఒప్పుకుంటారు? సో ఇరాన్ ఫస్ట్ నుంచి వ్యతిరేకంగా ఈ యొక్క కండిషన్స్కి వ్యతిరేకించుకుంటూ వస్తుంది. సో వాళ్ళకు సంబంధించిన ఏదైతే కండిషన్స్ ఉన్నాయో ఈ యొక్క సీజ్ ఫైర్లో కూడా అది ఆగే ప్రసక్తి లేదు. సో ఫర్దర్గా కూడా ఈ యొక్క యుద్ధం జరిగే అవకాశం అనేది ఎక్కువగా అనిపిస్తుంది. ఇంకా కొనసాగుతూనే ఉంటుంది, ఇంకా 100% ఆగే పని లేదు. ఎందుకంటే ఇజ్రాయిల్ ఆగదు. ఇజ్రాయిల్ ఏంది అని అంటే అవతల వ్యక్తి తన కంట్రోల్ వచ్చేంత వరకు వాళ్ళు దెబ్బలు కొడుతూనే ఉంటారు. ఆ రేంజ్లో ఉంటుంది. ఇజ్రాయిల్కి సంబంధించిన ఐడియాలజీ అనేది వెరీ డిఫరెంట్ ఐడియాలజీ, ఎవ్వరు క్యాచ్ చేయలేరు. ఎవ్వరు క్యాచ్ చేయలేరు. ఇజ్రాయిల్ ఐడియాలజీ చాలా డేంజరస్ ఐడియాలజీ. సో ఈ ఐడియాలజీని బేస్ చేసుకొని హిట్లర్ భయపడి ఏదైతే ఆయన ఈ 60 లక్షల మంది జ్యూస్ని చంపడం జరిగింది. ఎందుకు చంపిండు అని అంటే వీళ్ళ ఐడియాలజీ ఎప్పటికైనా డేంజర్. వీళ్ళు ఫస్ట్ వరల్డ్ వార్లో మాకు చాలా మోసం చేశారు, వీళ్ళ వల్ల మేము ఓడిపోవాల్సి వచ్చింది అని చెప్పేసి ఈ యొక్క హిట్లర్ ఏదైతే ఉందో అందుకే ఈ జర్మనీలో ఉన్నటువంటి జ్యూస్ ఎవరైతే ఉన్నారో వీళ్ళందరినీ కూడా ఇది గ్యాస్ బంకర్లలో వీళ్ళందరినీ విపరీతమైన ఊచకోత పోసి వీళ్ళందరినీ చంపడం ఎందుకు జరిగింది అని అంటే వీళ్ళ యొక్క ఐడియాలజీ అనేది డేంజరస్ ఐడియాలజీ. వీళ్ళ యొక్క ప్రతి ఒక్క పర్సన్ని మనం దీన్ని అబ్జర్వ్ చేస్తే ఒక ప్రపంచంలో ఉన్నటువంటి ప్రతి ఒక్క మేధావులను పోల్చి చూసుకుంటే ఫస్ట్ వీళ్ళే ఉంటారు. మేధావులలో కానీ ప్రతి ఒక్క దాంట్లో ప్రతి ఒక్క రంగంలో వీళ్ళ వీరంగం ఉంటుంది. సో ఆ కాన్సెప్ట్లో వీళ్ళు ఎప్పటికైనా ప్రమాదమే అని చెప్పేసి హిట్లర్ ఆ టైంలో వీళ్ళని చంపడం జరిగింది. సో తర్వాత వాళ్ళందరూ పారిపోయి లేదు ఒక కంట్రీస్ నుంచి అక్కడ నుంచి ఇక్కడ నుంచి వాళ్ళంతా 1948లో ఇది ఆఫ్టర్ సెకండ్ వరల్డ్ వార్ తర్వాత అక్కడ ఎస్టాబ్లిష్ చేసుకొని మళ్ళీ డెవలప్ అవుతూ మెల్లిమెల్లి 49లో మళ్ళీ వార్ స్టార్ట్ చేసారు. సో అప్పటి నుంచే వీళ్ళు మొసాద్ అనేది ఒక ఎక్స్టర్నల్ ఇంటెలిజెన్స్ ఏజెన్సీ ఉందో అవుట్ సైడ్ స్పై కానీ ఇవన్నీ చేయడానికి 1949లోనే ఇది ఎస్టాబ్లిష్ చేశారు. వాళ్ళ ఇంటర్నల్గా ఒక ఇంటెలిజెన్స్ వ్యవస్థ ఉంటుంది. సో ఈ యొక్క వ్యవస్థలు ప్రతి ఒక్క టెక్నాలజీ సంబంధించిన ప్రతి ఒక్కరు మొబైల్ సంబంధించిన ఇన్నోవేషన్స్ కానీ వాళ్ళ ఫేస్బుక్ కానీ ఇన్స్టాగ్రామ్ కానీ వాళ్ళకి సంబంధించినవి మొత్తం వాళ్ళకి కంట్రీకి సంబంధించిన పర్సన్సే ఇవన్నీ ఎస్టాబ్లిష్ చేశారు. సో ప్రతి ఒక్కరి ఇన్ఫర్మేషన్ అనేది వాళ్ళకి ఈజీగా క్యాచ్ చేయొచ్చు. ఎందుకంటే అందరి మొబైల్లో ఫేస్బుక్ ఉంది, ఇన్స్టాగ్రామ్ ఉంది, వాట్సాప్ ఉంది. ఎక్కడ ఏ మూల ఏం జరిగిందో వాళ్ళకి తెలిసిపోతుంది ఈజీగా. ఎస్. సో ఆ రేంజ్లో టెక్నాలజీ ఉంది కాబట్టి వాళ్ళని అంత ఈజీగా అంత మందించలేము. ఈ యొక్క దీన్ని కూడా ఆపే అంత సీన్ అనేది ఎక్కడ కూడా. అయితే ఇంకొక చర్చ వినిపిస్తుంది సార్, ఏంటంటే డొనాల్డ్ ట్రంప్ ఆల్ ఆఫ్ సడన్ ప్లేటు ఫిరాయించడం వెనకాల ఒక బలమైన రీజన్ ఏంటంటే ఇప్పుడు చాలామంది అమెరికన్ సైనికులు ఇరాన్ భూతలం మీదకి వచ్చేశారు. వాళ్ళు అక్కడ ఎక్కడ యురేనియం ఎన్రిచ్మెంట్ జరిగింది అవన్నీ కూడా స్వాధీనం చేసుకోవడానికి కర్గ్ మీద, కెష్మా ఐలాండ్స్ మీద దాడులు చేయడానికి వాళ్ళకు కొంత సమయం కావాలి. ఈ 2 వారాల సమయం వాళ్ళకి ఇస్తే కనుక వాళ్ళు మొత్తం సమకూర్చుకొని దాడి చేయడానికి సిద్ధంగా ఉంటారు. దానికోసమే ట్రంప్ ఈ గేమ్ ఆడుతున్నాడు అని చెప్పి ఒక చర్చ ఉంది. అది నిజమే అంటారా? యాక్చువల్గా ఏంది అని అంటే మనకి జనరల్గా బయట ఫ్రాంచైజ్ అని చెప్పేసి ఉంటాయి కదా, ఒక కంపెనీ ఎస్టాబ్లిష్ చేసిన తర్వాత వాళ్ళకి ఫ్రాంచైజ్ ఇస్తారు కదా. అవును. సో అట్లా అమెరికా ఆల్రెడీ మిడిల్ ఈస్ట్లో సమ్ ఆఫ్ సౌదీ అరేబియాలో కానీ లేకపోతే మన దుబాయ్లో కానీ
వీళ్ళకి సంబంధించిన వ్యవస్థలను ఆల్రెడీ ఏర్పాటు చేసుకొని ఉన్నారు. గల్ఫ్ కంట్రీస్లో ఉన్నాయి ఆల్రెడీ గల్ఫ్ కంట్రీస్లో ఉన్నాయి. ఇరాన్ కూడా వ్యతిరేకించేది అందుకే. ఈ దుబాయ్ మీద దీనిపైన అటాక్స్ చేయడానికి గల కారణం ఏంటంటే మీరు వాళ్ళకి సంబంధించిన ఇప్పుడు ల్యాండ్ స్పేస్ లేదు కదా, వాళ్ళకి ఎయిర్ స్పేస్ అంటే విత్ 2000 కిలోమీటర్ మన ఏదైతే కిలోమీటర్స్ 3000 కిలోమీటర్స్ నియర్ బై వాళ్ళ ప్లేస్ నుంచి ఇంకో ప్లేస్ కొట్టగలుగుతారు మిసైల్ పంపించి. అదే మీకు ఈ అమెరికాకు సంబంధించిన విషయానికి ఇరాన్ సంబంధించిన వెరీ డిస్టెన్స్ అనేది ఎక్కువ కాబట్టి వీళ్ళకి సంబంధించిన ల్యాండ్ ఎక్కడ కూడా లేదు. ల్యాండ్ నుంచి చేసే యుద్ధం ఎక్కడైతే వీళ్ళు చేయాలో వాళ్ళకి ప్లేస్ లేదు కాబట్టి ఈ యొక్క గల్ఫ్ కంట్రీస్లో ఎయిర్ బేస్ని పెట్టుకొని ఏదైతే నియర్ బై కంట్రీస్ ఏమవుతున్నాయి అన్ని ప్లేసెస్లో ఈ యొక్క అమెరికన్ ఎయిర్ బేసెస్ అనేటివి ఉన్నాయి. వాళ్ళు ఈజీగా ఫైట్ చేయగలుగుతారు. వాళ్ళ ఏదైతే ల్యాండ్ బేస్ నుంచి ఫైట్ చేసి ఏదైతే ఉన్నదో అక్కడ నుంచి ఎయిర్ స్ట్రైక్ చేస్తారు. వాళ్ళకి సంబంధించిన వ్యవస్థ అందరూ కూడా అన్ని సెటప్ చేసుకొని ఉన్నారు. గల్ఫ్ కంట్రీస్ నుంచి కొడుతున్నారు సార్, అంటే డైరెక్ట్గా ఇరాన్లో దిగి కొట్టాలని కదా ఇప్పుడు ట్రంప్ ప్లాన్. సో ఇక్కడ ఏంది అని అంటే ట్రంప్ ఒక నెక్స్ట్ అంటే మనం గెస్ చేసేది ఏంది అని అంటే ట్రంప్ ఐడియాలజీ ఎట్లా ఉంది అని అంటే దీంట్లో ప్రతి ఒక్క ఈక్వేషన్లో దెబ్బ కొట్టుకుంటూ వచ్చిండు ఇప్పటి వరకు. ఫైనాన్షియల్ కానీ, ఆర్మీ బేస్ కానీ, లేకపోతే వాళ్ళకి సంబంధించిన ఫుడ్ కానీ, లేకపోతే అన్ని కోణాలలో ఏ నుంచి జెడ్ వరకు ఎన్ని అంటే నలుదిక్కులా అంటాం కదా, నార్త్ ఈస్ట్ వెస్ట్ కవర్ చేసుకుంటూ వచ్చిండు. ఈ సీజ్ ఫైర్ ఏంది అని అంటే ఇది ఒక ఎత్తుగడగా మనం భావించవచ్చు. ఈ ఎత్తుగడ ఏంది అని అంటే మన అనాలిసిస్ ప్రకారం ఒక ట్రంప్ అనే వ్యక్తి ఎట్లా ఆలోచిస్తుంది, ట్రంప్ అయినా మన ఇజ్రాయెల్కి సంబంధించిన వ్యవస్థ అయినా కూడా వీళ్ళకి సంబంధించిన చుట్టుపక్కల రేంజెస్ ఏదైతే ఉన్నాయో, వీళ్ళకి సంబంధించిన ఎయిర్ బేసెస్ ఏవైతే ఉన్నాయో ప్రతి ఒక్కటి అనాలిసిస్ చేసుకోవడానికి వాళ్ళకు ఒక గ్యాప్ తీసుకొని నెక్స్ట్ ఏ స్ట్రైక్ నుంచి వీళ్ళని అటాక్ చేస్తే ఎట్లుంటుంది అనేది దాని బేసిస్లో వీళ్ళు కొంచెం గ్యాప్ తీసుకొని నెక్స్ట్ వాళ్ళు ఒకవేళ లొంగితే మంచిది, లేకపోతే ఇంకో విధంగా ట్రై చేద్దామనే ఒక ఉద్దేశంతో వాళ్ళు గ్యాప్ తీసుకున్నారని అనిపిస్తుంది. సో చూద్దాం సార్ నెక్స్ట్ ఏం జరగబోతుందో. 2 వారాలు మాత్రం చాలా సీరియస్గా డిస్కషన్స్ జరిగే అవకాశం అయితే కనిపిస్తుంది. మరి శాశ్వతంగా కాల్పుల విరమణ సీజ్ ఫైర్ అనేది జరుగుతుందా, లేదు అంటే కనుక యుద్ధం మరింత తీవ్ర రూపం దాలుస్తుంది అన్నది చూద్దాం ఏం జరగబోతుందో. మళ్ళీ ఒకసారి మనం మాట్లాడదాం. థ్యాంక్ యూ వెరీ మచ్. And for more videos, please subscribe to iDream. Please subscribe to iDream. Please subscribe iDream. And please subscribe to iDream. For more videos, subscribe to iDream. please like, share and subscribe to the channel. Congratulations, iDream. Subscribe to iDream. Subscribe to iDream. So subscribe to iDream Media. iDream ki iDream team andarki huge congratulations. Please subscribe iDream Media. Please subscribe to iDream. Subscribe iDream. Please subscribe to iDream. iDream అంటే నా కళల ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకున్న నోరు తిరుగుతలేదు, మీరైతే గంట గుర్తు కొట్టండి. For more such videos, please subscribe to iDream. Subscribe to iDream. Please subscribe to iDream. Please subscribe iDream Media. Please do subscribe to iDream. Please subscribe to iDream Media. For best entertainment and information, please subscribe iDream. And don't forget to subscribe to iDream.